అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగర మేయర్ పదవికి 33 ఏళ్ల ఇండో అమెరికన్ జోహ్రాన్ మామ్దానీ పోటీలో ఉన్నారు. జోహ్రాన్ తల్లి మీరా నయ్యర్ హిందూ మూలాలున్న పంజాబీ మహిళ. ఆమెకు బాలీవుడ్తో అనుబంధం ఉంది. తండ్రి మహమ్మద్ మామ్దానీ కూడా భారతీయ మూలాలున్న ముస్లిం కావటం మరో విశేషం. జోహ్రాన్ మామ్దానీ ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. అమెరికాకు రాజధాని వాషింగ్టన్ డీసీ అయితే వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరం. ఇంతటి ఘనచరిత్ర గల న్యూయార్క్ నగర మేయర్ పదవికి ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం జోహ్రాన్ మామ్దానీ అనే ఒక 33 ఏళ్ల యువకుడికి దక్కింది. డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో యాండ్రూ కుమోపై జోహ్రాన్ మామ్దానీ విజయం సాధించారు. ఇక వ్యక్తిగత వివరాల విషయానికొస్తే జోహ్రాన్ మామ్దానీ ఓ ముస్లిం. అంతేకాదు ఇండో అమెరికన్ కూడా. జోహ్రాన్ తల్లి మీరా నయ్యర్ హిందూ మూలాలున్న పంజాబీ మహిళ. ఆమెకు బాలీవుడ్తో అనుబంధం ఉంది. భారత్లో అనేక విజయవంతమైన సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే మిస్సిసిపి మసాలా చిత్ర నిర్మాణం కోసం ఉగండా రాజధాని కంపాలా వెళ్ళినప్పుడు అక్కడ మహమ్మద్ మామ్దానీతో మీరా నయ్యర్కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం చివరకు ప్రయాణంగా మారింది. అయితే మహమ్మద్ మామ్దానీ కూడా భారతీయ మూలాలున్న ముస్లిం కావటంతో మరో విశేషం. మహమ్మద్ మామ్దానీ పూర్వీకులది గుజరాత్ రాష్ట్రం అంటారు. అయితే కొన్ని కారణాలతో మహమ్మద్ మామ్దానీ కుటుంబం ఉగండా వెళ్ళింది. జోహ్రాన్ బాల్యం న్యూయార్క్ లోనే గడిచింది. ఇక్కడే ఆయన డిగ్రీ చదువుకున్నాడు. కొంతకాలం హిప్ హూప్ మ్యూజిక్ ట్రూప్ లో కూడా జోహ్రాన్ అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే అందులో ఆయన పెద్దగా విజయం సాధించలేకపోయాడు. ఆ తరువాత తనకు ఎంతో ఇష్టమైన రాజకీయాల్లోకి జోహ్రాన్ ఎంట్రీ ఇచ్చారు. 2021లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తాజాగా న్యూయార్క్ నగర మేయర్ బరిలో నిల్చున్నారు. వాస్తవానికి న్యూయార్క్ నగరం డెమోక్రటిక్ పార్టీకి కంచుకోట లాంటిది. డెమోక్రటిక్ పార్టీ గుర్తు నీలం. అందుకే న్యూయార్క్ నగరాన్ని బ్లూ సిటీ అంటారు. అందుకే కాదు, న్యూయార్క్ నగరంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం న్యూయార్క్ నగర జనాభాలో 10% మంది ముస్లింలే. అలాగే ఇక్కడ మిగతా ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కూడా ఎక్కువే. వీటన్నిటితో పాటు వర్కింగ్ క్లాస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నీ సహజంగా డెమోక్రటిక్ పార్టీకి కంచుకోట లాంటివే. ఇవన్నీ జోహ్రాన్ గెలుపుకు దోహదం చేసే అంశాలే. ఇదిలా ఉంటే న్యూయార్క్ నగరంలో మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. అంతేకాదు న్యూయార్క్ నగరంలో బతకటం కూడా చాలా కష్టం. ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాగుతుంటాయి. ఈ నేపథ్యంలో తాను మేయర్ అయితే ఇంటి అద్దెలు పెరగకుండా ఫ్రీజ్ ది రెంట్ పేరుతో ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తానని న్యూయార్క్ నగర ప్రజలకు జోహ్రాన్ మామ్దానీ హామీ కూడా ఇచ్చారు. వీటితో పాటు అల్పాదాయ వర్గాలకు అనేక ఉచితాల వరాలు ప్రకటించాడు జోహ్రాన్. ఏమైనా నవంబర్లో జరిగే మేయర్ ఎన్నికలో జోహ్రాన్ మామ్దానీ విజయం సాధిస్తే డెమోక్రటిక్ పార్టీకి కాస్తంత ఊరట లభించినట్లే అవుతుంది.